తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. 10-15 ఏళ్ల కిందట హైదరాబాద్ వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లో 10 ఏళ్లలో ఉక్కపోతలు బాగా పెరిగినట్లు చెబుతున్నారు. క్లైమేట్ డైనమిక్స్ అనే జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో హ్యూమిడ్ హీట్ భారత్లో అత్యంత ప్రమాదకరమైన వాతావరణ ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రత, అధిక తేమ వాతావరణం కలయిక వల్ల శరీరం తనను తాను చల్లబరుచుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని తెలిపింది. భారత్ ఎదుర్కొంటున్న హీట్ క్రైసిస్ ఇకపై కేవలం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మాత్రమే పరిమితం కాదని, గాలిలో తేమ శాతం విపరీతంగా పెరగడం కూడా ఒక ప్రధాన కారణమని ఈ అధ్యయనం హెచ్చరించింది. గాల్లో ఉండే నీటి ఆవిరి పరిమాణాన్నే హ్యూమిడిటీ అంటారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటే చల్లని గాలి కంటే వేడి గాలి ఎక్కువ నీటి ఆవిరిని పట్టి ఉంచగలదు. ఉష్ణమండల ప్రాంతాలు చాలా వేడిగా, తేమగా ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతతో పాటు అధిక తేమ వాతావరణం ప్రజలకు అసౌకర్యంగా మారుతోంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ హ్యూమిడిటీ ఉంటే చర్మం పొడిగా మారిపోవడం, కళ్ళు దురద పెట్టడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లే. అత్యధిక హ్యూమిడిటీని తట్టుకోవడం కూడా మరింత కష్టం. తక్కువ హ్యూమిడిటీ ఉన్నప్పుడు శరీరాలు విడుదల చేసే చెమట త్వరగా ఆవిరవుతుంది. శరీరం త్వరగా చల్లబడుతుంది. హ్యూమిడిటీ వల్ల పెద్దవారు, బీపీ పేషెంట్లు, ఆస్తమా ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతారని హైదరాబాద్కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ రేవతి దేవిరెడ్డి చెప్పారు. హ్యూమిడిటీ పరిస్థితులను తట్టుకోలేక కొన్నిసార్లు చనిపోవచ్చని కూడా ఆమె తెలిపారు. దీంతో శరీరం చల్లబడడం కష్టమవుతుంది. ఇది గర్భిణులపై అదనపు ఒత్తిడిని పెంచి నెలలు నిండుకున్నానే పిల్లలు పుట్టే ప్రమాదం, అలాగే కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశాన్ని పెంచుతుంది.